వేడుచున్నాము మా పరమ తండ్రి. అందరం చాలా అలసిపోయినాం కదా, కూర్చొని కూర్చొని నాకు కూడా నొప్పి వస్తుంది కదా. అలసిపోలేదా? చాలా ఆసక్తితో ఉన్నారు, చాలా సంతోషం. అసలు ఈరోజు ఆల్రెడీ అయ్యగారితో మాట్లాడినప్పుడు కొన్ని ఓట్స్ ఖాళీ ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ రిజర్వేషన్ చేసుకున్నారు. ఆంటీలు అక్కలందరూ చెప్పేశారు. చెప్పి కొన్ని మాటలు ఖాళీ ఉన్నాయంటే సరే అదో మాట నేను కూడా చెప్తాను అయ్యగారు అని చెప్పాను. అయ్యగారు పెదవు చెప్పారు. దాని గురించి నేను సిద్ధపడాను. ఏంటంటే ఆరో మాట ఒకసారి చదువుకున్నాము. ఒక నిమిషం అందరూ యోహాను రాసిన పత్రిక 19:30. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. నేను చదివినప్పుడు నాకు అనిపించింది, సమాప్తమైనది ఏంటి కదా. ఎగ్జాంపుల్ మనం అందరము ఏదైనా పని చేసినప్పుడు ఇది అయిపోయింది అని చెప్తాం. సమాప్తమైనది ఏంటి? నాకు అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, సమాప్తమైనది ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ఒక దానికోసం వచ్చాడు ఈ భూమి మీదకి కదా. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? ప్రతి ఒక్కరికి తెలుసు, మనందరికీ ఒక్కరు కొన్ని రకాల రిఫరెన్స్లు ఉన్నాయి. చాలా బైబిల్లో ప్రతి ఒక్క మాట ఉంది, ఒక సమస్య ఉంది. సమాప్తమైనదని దేవుడు అంత బిగ్గరగా విజయంగా అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రజలందరికీ లోకమంతటికి ఈ ప్రపంచానికి ఒక సమస్య ఉంది. ఏంటది? మనసు బైబిల్లో రోమిల రాసిన పత్రిక 3:23. మెయిన్ కాన్సెప్ట్ అయిపోయింది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అక్కడ? ఏ భేదమును లేదు, అందరమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. మళ్ళీ ఇంకో డిఫరెన్స్ దీనికి ఎటర్నల్ గా ఉంటుంది. ఏంటంటే ఏ పాపం చేయలేదంటే వాళ్ళే మోసం చేసుకుంటున్నారని. నిజమే కదా. ఇప్పటికీ నిజంగా ప్రతి ఒక్కరు మనం ఒప్పుకోవచ్చు, మన హృదయంలో ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరము ఏదో ఒక తప్పిదం చేస్తూనే ఉన్నాం. అది నిజమా కాదా? నిజమేనా? అయ్యో ఎవరి దగ్గర నిజమే కదా. తెలుసో తెలియకో ఏదో ఒకటి. యాక్చువల్గా పాపం అంటే అర్థం ఏంటి? దేవుడి మాట వినకపోవడమే పాపం కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నేను ఎక్కువ డిఫరెన్స్ తీయద్దు అనుకుంటున్నా, కొన్ని మాటలు అర్థమయ్యేటట్టుగా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ డిఫరెన్స్ తీసి నేను చదివినప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏంటంటే సమస్య ఏంటంటే పాపము. ఏ భేదము లేదు, అందరము పాపము చేసి ఉన్నాము. ఇప్పటికీ మనం పాపము చేస్తూనే ఉన్నాము. అవునా కదా? అసలు యేసయ్య ఎందుకు వచ్చాడు? ఓకే, పాపం ఉంది, యేసయ్య ఎందుకు అవసరమే మనందరికి? నేను దాని తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 10:3. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా చదివినప్పుడు ఈ యొక్క మాట అర్థము మొత్తము ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ ఉంది. 10:3 ఒకసారి చదవండి. చదవండి. చాలా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? 10:3 ఇప్పుడు మనకి దేవుడు ఏ విధంగా
ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపమును తీయటకు అసాధ్యము. పాపమును తీయడానికంట మన పాప ఇచ్చే బలులు అవి అసాధ్యం. ఇక అది ఏంటంటే మనం అంత తప్పు చేయడంలో ప్రతి మనిషి అంత గొప్పోడే కదా. ఎన్ని తప్పులో మనం ప్రతి ఒక్క మనిషిని మనం కనుక వాళ్ళు వెళ్ళేందుకు నేనే అనుకోండి, మనం ప్రతి ఒక్క రోజు మన జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. దేవుడు విరుద్ధమైన కార్యం ఖచ్చితంగా చేస్తాం. మనం ఫోన్ చేసినాడు సార్, నవీన్ ఎక్కడన్నా సార్ వచ్చేసే సార్ బస్ స్టాండ్ దగ్గర చూస్తే ఇంటి దగ్గర బయలుదేరి బండి ఎక్కుతూ ఉంటాం కదా. అది పెద్దగా మనం తీసుకో అయ్యో అది ఏముంది లేదు కదా. కాకపోతే పాప విషయంలో మెజర్మెంట్ అనేది ఉండదు. పాప విషయంలో మెజర్మెంట్ అనేది ఉండదు. దేవుడు యేసయ్య ఈ భూమి మీదకి రావడానికి కారణము ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఉన్నవారు. మనం ఇచ్చే బదులు మనకున్న మేకలు కానీ గొడ్లు కానీ ఆయన తీసుకొచ్చి ఇచ్చినా కానీ పోవట్లేదంట. మన వాళ్ళు అంతగానో చేసేది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆదాము నుంచి స్టార్ట్ అయింది. దేవుడు చెప్పిన మాట అక్కడ వినకపోవడమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దేవుడు చెప్పిన మాట అక్కడ వాళ్ళు ఎవరు వినలే కదా. దేవుడు ఆ పండు తినద్దన్నాడు, ఆజ్ఞ అతిక్రమం చేశాడు, పాపం కూడబెట్టుకున్నాం. ఇది అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేవా ఏంటి ఇంత పెద్ద, అంటే యేసుక్రీస్తు రావాలి, శిలువ మీద చనిపోవాలి, ఆయన బలవ్వాలి. మనం ఒకసారి ఆపితే దేవుడికి అధికారం ఉంది. అది ఆయన ఏమేమి చేయగలుగుతాడు. రాళ్ళ నుంచి పిల్లలు బుద్ధిస్తా అన్నాడు కదా. కాకపోతే నాకు దాంతో ఆలోచించినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే మన దేవుడు న్యాయవంతుడు. ఏ పని పూనుకున్నానో దేవుడు న్యాయంగా చేస్తాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నేను జియోలో వర్క్ చేస్తూ ఉంటా, కొన్నిసార్లు మేము అన్యాయమే చేస్తాం. న్యాయం ఉండదు, పైనుంచి అన్యాయమే చేయమంటాడు. అది నేను చేయాల్సిందే, అది చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఒక మనిషి వాడు బ్రతకడం కొరకు కానీ వాడు సంపాదించడం కొరకు కానీ పాపాన్ని లెక్క చేయడు, ఖచ్చితంగా న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే మన దేవుడు న్యాయవంతుడు, పరిశుద్ధుడు. అంటే ఖచ్చితంగా దేవుడు ఒక పద్ధతిలోనే ముందుకు వెళ్ళాలి. ఈ పాపాన్ని తీయాలంటే న్యాయబద్ధంగానే మనం ముందుకు వెళ్ళాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద, యేసయ్యే భూమి మీదకి వచ్చి చనిపోవాల్సిన అవసరం ఏముంది కదా. యేసుక్రీస్తే అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది, యేసయ్యని ఆలోచించినప్పుడు ఎంత గొప్ప భాగ్యం మనందరికీ. దేవుడు వచ్చాడమ్మా నీకోసం నా కోసం పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నువ్వు నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యాన్ని వెళ్ళాలని నువ్వు మన ధర్మశాస్త్రంలో అనేక ప్రవచనాలు దేవుడు నెరవేర్చుకుంటూ వస్తాడు. మనం అందరం అనుకుంటాం ఒక సంవత్సరం నీతిమంతుడిగా ఉంటే సరిపోదా? మనకి అయ్యగారు ఆల్రెడీ ఈ రోజు నుంచి చెప్పారు, మనమందరం మంచిగా ఉండాలి, అయి ఉండాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అందుల నుంచి ఆలోచించినప్పుడు అనిపిస్తుంది, క్షమాపణ అనేది నిజంగా ఎన్నిసార్లు క్షమిస్తారు మనల్ని అయితే కదా. జాన్యసభ ఎన్నిసార్లు క్షమిస్తారు ప్రతి ఒక్క బిలీవర్ని. ప్రతి సంవత్సరం మేము ఇట్లుంటాం అట్లుంటాం అని అన్ని నిర్ణయాలు తీసుకుంటాం అంట, కానీ మనం చేయలేము. దేవుడు సమాప్తమైనది అని చెప్పి ఉన్నాడంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అసాధ్యమైపోయింది, పాపం తీయడం అసాధ్యమైపోయింది ఈ లోకానికి. అందుకే యేసయ్య పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మనందరినీ రక్షించడం కోసము ఆయన భూమి మీదకి వచ్చినాడు. మళ్ళీ ఈ బలిలో మన టైప్స్ బలి ఇయ్యాలా, సరే యేసయ్య వరకు మనం పోయి బలి అవుతాం అనుకుంటే అది చెల్లుద్దా? యేసయ్యని మనం పక్కన పెట్టి ఆ యేసయ్యని నువ్వు వద్దులేదు అక్కడే ఉండు, మేము పోతాను ఏదో ఒకరం మేము బలి అవుతామంటే చాలా మంది గొప్ప గొప్ప మనుషులు చాలా మాట్లాడతారు. నేను చచ్చిపోయినాక 3 రోజులు తిరిగి వేస్తాను అయ్యని చాలా మాటలు.
మీరు మంచి అంటే మంచికి సంబంధించిన అనేక బుక్కులు చదువుతున్న కొలది ఎక్కడ క్లారిటీ ఉండదు. బైబిల్ గ్రంథం చాలా గొప్ప దేశం. దేవుడు రాయించిన యేసయ్యంట ప్రతి ఒక్క మాట, తండ్రి నుంచి విన్న ప్రతి ఒక్క మాట మనం అందరం తెలుసుకోవాలని బైబిల్లో ప్రతి ఒక్క మాట దాచుకోకుండా చెప్పాడు. ఎప్పుడైనా మనం ప్యాన్ నేర్చుకోవడానికి వెళ్ళాం అనుకో, కొన్ని బిట్లే చెప్తాడు, వాడు 1000 రూపాయలు కట్టాలి, 2000 కట్టాలి. ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు అన్ని సీక్రెట్స్ చెప్తారు. కావాలంటే ఏదైనా కీబోర్డ్ నేర్చుకోవడానికి కానీ ఏమైనా నేర్చుకోవడానికి వెళ్తే వెంటనే అయిపోదు, అన్నీ దాచుకుంటా ఉంటాం, అన్నీ చెప్పము. కానీ యేసయ్య ప్రతి ఒక్క మాట చెప్పాడు, మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. దాంట్లో ఇప్పుడు బలి ఉంది కదా, మన బలి దగ్గరికి వచ్చాం కదా, బలి ఎలా ఉండాలి? లేవి కాండము 22:19 చదవండి. దీంట్లో ఏముంటుందంటే లేవికాండంలో 22:19 ఏముంటుందంటే బలికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అంటే బలి ఎలాంటిది బలి చేయాలి, కుంటిది, గుడ్డిది. అసలు మనం కూడా అప్పుడప్పుడు తినడానికి చికెన్ అయి తెచ్చుకున్నప్పుడు దాని మీద పచ్చగా ఉన్నా తీసుకోము, ఫ్రెష్ అయినా అని అడుగుతాం కదా. దేవుడు సర్వలోకం పాపం తీయడం కొరకు ఒక బలి, ఆ బలి కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, ఏ దోషం లేనిదై ఉండాలి, కలంకం ఉండద్దు. మనము యేసుక్రీస్తు రాకముందే మనం ఒక బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నప్పుడే ఒక పర్ఫెక్ట్ అతి పవిత్రమైన జంతువులు మనం తీసుకెళ్తాం. యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాలు ఆయన పవిత్రంగా బతికాడు. 1 సంవత్సరం అంటే మనం భక్తి జీవితం కొనసాగిస్తాం. అయ్యో పొద్దున లేచి ప్రే చేసుకుంటాం, బైబిల్ చదువుతాం, కొన్ని వాక్యాలు వింటాం. 4 రోజులు అయినాక మెల్లగా సన్నగిలిపోతూ ఉంటుంది కదా. దేవుడంట అతి జాగ్రత్తగా బ్రతికాడు. ఎందుకు? తండ్రి పంపించిన ఉద్దేశము ఇక్కడ నెరవేర్చడం కోసం. ప్రతి ఒక్క నిమిషము ఆయన ప్రతి ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వకుండా, ఎక్కడ ఏ తప్పు చేయకుండా. నిజంగా నాకు అనిపించింది, ఎన్ని దెబ్బలు. అదే పక్కింటోడు మళ్ళీ ఏంటంటే బడవాడికి మనలాండానికి అది ఎంత కోపం వస్తూ ఉంటుంది కదా మనకి. 33 సంవత్సరాలు ఆయన చేసి చూడండి, శాస్త్రులు పరిసరాలు వాళ్ళంతా పోరాటాలు, ఎక్కడ దొరికితే ఆయన మూసిద్దామా అని ప్రతి విషయంలో. దేవుడు పంపించిన ఉద్దేశం ఒకటి ఉంది, తండ్రి పంపించిన ఉద్దేశము భూమి మీద చేయాలని ఒకటి ఉంది. ఆయన ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటూ 33 సంవత్సరాలు ఆయన జీవించి 3 సంవత్సరాలే సేవ చేశాడు. ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ పాపం చేయడు. ఆయన మళ్ళీ అంటాడు, నాలో పాపం ఉందని మీరేమైనా మీరు చెప్పగలరా? నిజం చెప్పాలా? ఏ దేవుడు ఎవ్వరు కూడా ఈ మాట చెప్పలేదు. వ్యభిచారమైన స్త్రీ వచ్చినప్పుడు రాయి తీసేయండి అంటే మనం అందరం పోయినాం అనుకో, ఫస్ట్ వేసే అంటాడు, రండి అందరం వేసే సంగతులు అందరండి, ముందు కొట్టి చంపాలి కదా. తప్పు చేసిందంటే పాపం లేని ఒకళ్ళు రాయి ఏంటంటే ఒక్కళ్ళ నియం. కానీ యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అంతయు పాటించాడు. యేసుక్రీస్తు కొట్టడానికి ఆయన ఆదుడు, కానీ అక్కడ కూడా ఆయన కొట్టకుండా మనం క్షమించాడు. యేసుక్రీస్తు జీవితము అంత జాగ్రత్తగా జీవించాడు. తండ్రి చిత్తం ఏంటో ప్రతిదీ ఆయనకి అప్పగించిన పనిని నెరవేర్చడం కోసం. కొన్నిసార్లు ఆయన కొన్ని చంపుకున్నాడు కూడా. పొద్దాక 5 తింటాం ఒంట్లో బాగాలేదని తినద్దంటే మనకేమో మనసు ఊరుకోదు. ఎప్పుడైనా ఎందుకు షుగర్ పేషెంట్లకి బాగా జరుగుతుంది. మా పెద్దనాన్న వీళ్ళు ఉంటారు, మా పెద్దమ్మ ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటారు.
మా పెద్ద ఉన్నప్పుడు పెద్దమ్మ ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాడు, అటు ఇటు ఉంటాడు. ఏమైనా స్వీట్లు ఉన్నాయనుకో, లే పెద్దమ్మకి చెప్పకుండా తీసుకున్నాము వేసుకుంటాం. అంటే మా పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు ఉండేవాళ్ళు, నాకు గుర్తు. ఆంటీ లేనప్పుడు మెల్లగా చిన్న చిన్న నచ్చినాయి ఆంటీకి చెప్పినాం అనుకో బాగుండదు అనేటాడు. అంతే సరే అంకుల్ అని చెప్తాడు. కొన్ని మనం నిజంగా కొన్ని మనం ఆపుకోలేము. కానీ యేసుక్రీస్తు ప్రతి ఒక్కటి ఆయన వచ్చిన కర్తవ్యాన్ని చేయడం కోసం, గట్టిగా చెప్పాలంటే నేను వచ్చిన ఒకటే ఉద్దేశం, తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. నన్ను ఏమేం చేసుకున్నాను, నాకు అనవసరం. కొన్నిసార్లు బాధ అనిపించింది, ఆయన ప్రార్థన చేసినప్పుడు చెమట రక్తంగా అయిందంట. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది ఈ టెన్షన్ మనకి ఎప్పుడు వస్తుందంటే రూపాయి చేతిలో ఉండద్దు, ఈఎంఐ రావాలా, బాధలు ఉండాలా కదా. చెప్పాలంటే ప్రతి ఒక్కరము ఇక్కడ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు, డబ్బులు చేతిలో లేనప్పుడు ఖర్చు పెట్టాలా. ఎన్ని విధాలుగా ఆలోచిస్తామో. నిజంగా సాయం దయచేయలేనా తాతగా ప్రసాద్ నాకు ఫోన్ చేద్దాం, నాయకుడు తాతకు ఫోన్ చేద్దాం, ఎవరికి చేద్దాం కదా. ఎంత టెన్షన్, డబ్బులు కావాలి, చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. ఎవరిని అడగాలి. ఎందుకంటే నా లైఫ్లో నేను కూడా అనుభవిస్తాను కాబట్టి ఆ మాట చెప్తున్నా. ఏం చెప్పాలంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ టెన్షన్ ఉంటుంది కదా. అలానే దేవుడు కూడా అతను యేసేకి సంభవించే ఆ మరణము అతి భయంకరమైనదని యేసేకి తెలిసి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈయన నా నుంచి తొలగించమని ప్రార్థన చేస్తాడు. ఆయన నిజంగా ఎంత టెన్షన్ అయి ఉండాలి. రక్తము చెమటగా మారిందంటే ఆయన ఎంతగానో దాని నుంచి ఆలోచించారు. మనకు ఆలోచించి నల్లగా తెల్లగైపోతా ఉంటాయి. ఏంటి అంతటి భయంకరమైన ప్రజల్లో, అంతటి ఒత్తిడిలో కూడా అధికారులైనా నీ చిత్తమే జరిగించు అని చెప్పారు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇప్పుడు మనము అందరికి అర్థమైందిగా, పాపము సమస్య, బలి కావాలి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి ఆ పాపానికి వెల చెల్లించగలుగుతాడు, ఆ అప్పుకి వెల చెల్లించగలుగుతాడు. అది యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే చెల్లించవలసిన బలి. మనం ఇస్తే చెల్లదు. మన పాపంతో కూడిన మాటలు, పాపంతో కూడిన చూపులు, పాపంతో కూడిన స్వార్థాలు అన్నీ ఉంటాయి మనలో. యేసుక్రీస్తు ప్రభు అయితే పరిశుద్ధంగా చెల్లించాడు. నా తండ్రి చూస్తున్నాడని పరిశుద్ధంగా బ్రతికాడు. ఇంకోటి యోహాను రాసిన పత్రిక 17:4 దేవుడు ఏం చేశాడు? లోకపు పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచును. దేవుడు ఇక్కడ ఏం చెప్తాడు? చేయుటకు నీవు ఇచ్చిన పని సంపూర్తి నెరవేర్చాను. ఏదైతే పరలోకపు తండ్రి చేయాలనుకున్నాడో ఏంటి? పాపాన్ని తీసేయాలనుకున్నాడు. దాని కొరకు ఒక ప్రణాళిక బద్ధంగా ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది. యేసయ్యని భూమి మీద పంపించడానికి ఒకటే ఒక కారణం, పాపాన్ని తీయడం. అలానే మనకు కూడా ఒక కారణం ఉంది. ప్రతి ఒక్కరికి మనకు ఒక కారణం ఉంది. పౌలు కూడా చెప్తూ ఉంటారు, నా పలుగు కడముట్టించి నా విశ్వాసంను కాపాడుతుంది అని అంటారు కదా. మనము చేయాల్సిన పని ఏంటంటే, మనం కూడా చేయాల్సిన పని యేసుక్రీస్తుకి ఒక కారణం ఉన్నట్టు మనకు కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మనము ఆయన సహవాసంతో ఉండాలి. పౌలు కూడా ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడి పని చేశాడు. ఆయన జీవితాన్ని చెక్ చేసుకుంటూ వచ్చాడు. ప్రతిరోజు ఆయన ఒక మాట స్టేట్మెంట్ చెప్పగలిగాడు. అలానే మనమందరము ఫిలిప్పీ రాసిన పత్రికలో మనకు ఉంటుంది 2:21 అందరము సొంత కార్యములు చేయించున్నారు, యేసుక్రీస్తు కార్యములు ఎవరు చేయట్లేదు. నిజంగా చెప్పాలంటే
నిజమేంటంటే ప్రతి ఒక్కరము మనం చేసేది మన సొంత కార్యాలే. పొద్దున్న అయితే స్కూల్కి తీసుకెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలా, మళ్ళీ సాయంత్రం రావాలి, ప్రతిదీ మన సొంత కార్యాలే కదా. మన బ్రతుకున్న జీవిత కాలం అంతయు మన సొంత కార్యమే మనం చేయించున్నాం. దేవుడి కార్యాలు, దేవుడి పనులు మనం పక్కన పెట్టాం, ఎప్పుడో పక్కన పెట్టాం కదా. మనము దేవుడు ఇచ్చిన మన ఉద్దేశం ఏంటంటే మనం కూడా దేవుడి పని చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి కదా. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలంటే మనం మనకున్న ఆఫీసు ఎక్కడైతే వర్క్ చేస్తున్న ప్లేస్లో కానీ, ఎక్కడ చుట్టుపక్కల కానీ మన జీవితాన్ని బట్టి మన సువార్తను ప్రకటించాలి. ఇవన్నీ నేను కొంచెం ఆలోచించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, క్షమించమని చెప్పడము, క్రీస్తు పోలిక నడవమని చెప్పడము, ఇవన్నీ విన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తాయి. కానీ పాటించేటప్పుడు ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. ఎందుకు ప్రాబ్లం అయింది? దేవునితో నీకు సహవాసము లేకపోవడము. నువ్వు ఒక 1000 రూపాయలు ఒకరిని అడుగుతున్నావంటే నీ ఫ్రెండ్ని, నీకు వాడికి సహవాసం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. అలానే మనము కూడా దేవుడితో సహవాసము చేయగలిగితే ఖచ్చితంగా మనం పరిశుద్ధంగా బ్రతకగలము. దేవుడితో మనం సహవాసము చేయగలిగితే మన జీవితమే ఒక సువార్తగా మారుతుంది. చాలాసార్లు కొన్ని దేవుడి నమ్ముకున్న బిడ్డలకు వాళ్ళు ఎక్కిరిస్తూ ఉంటారు ఆఫీస్ దగ్గర, ఏసై బిడ్డలా, హల్లెలూయా, పైతలా. మా ఆఫీస్లో కూడా అరే బాబు వచ్చాడు అన్నట్టు చెప్తా ఉంటాను. నేను అప్పుడప్పుడు చులుగలు చేసినా వదిలేస్తూ ఉంటాను. ప్రతి కార్యక్రమంలో చిన్న ప్రార్థన చేస్తూ ఉంటాను. ఏదైనా బర్త్డే ఉండడం కానీ ఏదైనా, అదే ఎవరికైనా బాగా నవీనట్టు చెప్పాలన్నట్టు అనుకుంటా ఉంటాను. అంటే క్రైస్తవుడు ఏ కష్టం వచ్చినా సమస్యకి పరిష్కారం ప్రార్థనలోనే మనకు దొరుకుతుంది. అయ్యగారు ప్రతిసారి మనం చెప్పేది ఒకే విషయం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన. ఒక భక్తుడు నా గురించి ప్రార్థన చేయండి అయ్యా నేను భక్తిలో ఎదగడం కోసం అంటే, ఒక భక్తుడు అన్నాడంట, ముందు నువ్వు మంచం నుంచి అడుగు బయట పెట్టమన్నాడు. మనమేమో మంచం నుంచి అడుగు బయట పెట్టాం, కానీ తండ్రి కాదు తల్లి కాదు మనందరి గురించి ప్రార్థన చేయాలి. నేనైతే ఈ మాట నుంచి దేవుడు ఆయనకి ఇచ్చిన పనిని సమస్తమును సమాప్తమైనదని చెప్పి ఉన్నారు కదా. అదేవిధంగా మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటంటే, మనం కూడా దేవుడి పనిలో మనం వాడబడాలి. మన పనులు మనం చూసుకుంటూ కూడా దేవుడి విషయాల్లో మనం వాడబడాలి. మన దేవుడి పని కొరకు మన సమయాన్ని మనం ఇవ్వాలా, దేవుడి పని కొరకు మన ధనాన్ని మనం ఇవ్వాలా, దేవుడి పని కొరకు మనము ఖర్చు అవ్వాలి. అప్పుడు మన చచ్చే రోజు దేవుడు అడుగుతాడు. దేవుడు మన చనిపోయిన రోజు దేవుడు మనల్ని ఏమడుగుతాడంటే, ఏం చేయాలి, నీకు ఇచ్చాక జీవితం అయిపోయిందంటే, అవును యేసయ్యా నీ పని చేసుకున్నా, ఇగో చర్చిలో నేను బాధపడ్డాను, నా సమయం ఉన్నప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళినా, నీ ఆ ఇతరులకు సువార్త ప్రకటించిన, మీటింగ్లో కూడా నేను డబ్బులు ఇచ్చిన అని మనం ధైర్యంగా చెప్పాలి. మనము దేవుని పని కొరకు యేసయ్య ఏ విధంగా అయితే ఖర్చు చేయబడ్డాడో మనం కూడా మన జీవితంలో దేవుడి పని కొరకు ఖర్చు అయిపోవాలి. చిన్న ప్రార్థన. పరలోకమున